అండి, హాయ్. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 9? చాలా బాగుంది బిగ్ బాస్ అంటే నేను చూస్తున్నా. అంటే ఇమాన్యుయల్ తనుజ గొడవ పడ్డారు కదా, సో ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్? తనుజ్ అంటే బాగానే ఆడుతుంది. విమాన్ అంటే మంచోడు కాదు, ఎందుకంటే ఒకరి దగ్గర ఒక మాట్లాడుతున్నాడు, మంచిగా ఆడట్లేదు. అంటే ఇమాన్యుయల్ తనుజని సీరియల్ యాక్టర్ అందుకని నాన్న నాన్న అంటుందని ఒకరి ముందర అన్నారని ఫీల్ అయింది తనుజ. సో ఇద్దట్లో ఎవరు కరెక్ట్ అండి? ఇద్దరంటే తనుజ బెస్ట్. ఏంటంటే డాడీ కాబట్టి డాడీ అన్న అన్నిటికీ తప్పుగా ఊహించుకుంటే అది మంచిది కాదు కదా. డాడీలు అంటారు కాబట్టి డాడీ డాడీ అని పిలిచింది, అవతల వాళ్ళకి అది మంచిగా అనిపించలేదు. ఇమాన్యుయల్ అన్నాడు నిన్ను ఇన్ని రోజులు ప్రపోజ్ చేసి ఇలాంటి మనిషిగా నేను ప్రపోజ్ చేసిందని బాధపడ్డారు. సో ఏమంటారు దాన్ని? దానికంటే అంతగా నాకు తెలీదు. అంటే ఎవరు అంటే కరెక్టేనా? ఎవరు కరెక్ట్ చెప్పండి, ఇమాన్యుయల్ తనుజ్ అంటే కరెక్ట్, ఇమాన్ అంటే మంచోడు కాదు. ఒకరి దగ్గర ఒక మాట్లాడుతున్నారు, మాట మార్చే వ్యక్తి మాట వచ్చి. సో ఏం చెప్తారు ఇద్దట్లో మీ ఓటు ఎవరికి, తనుజానా ఇమాన్యుయల్? తనుజ. నా ఓటు అంటే తనుజ. ఆమంటే బాగా ఆడుతుంది, మంచిగా ఉంది. రమ్య అలేఖ్య సిటీ పిక్స్ రమ్య ఉంది కదా, ఆవిడ తనుజ గొడవ పడ్డారు. సో ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్? తనుజ అంటే బెస్ట్, ఆమంటే అన్ఫేర్, మంచిగా ఆడట్లేదు. ఆమె గేమ్ ఆమె చూసుకోవట్లేదు, వేరే వాళ్ళకి ఆమెకి ఏం అవసరము? ఆమె చూసుకుని ఆడొచ్చు కదా, వేరే వాళ్ళతో సంబంధం ఏమి ఉంది ఆమెకు అసలు. అంటే రిలేషన్లు పెట్టుకున్నావు నువ్వు, మాస్క్ వేసుకున్నావు అనింది ఈమె, తనుజ అని అనింది అలేఖ్య. ఏం చెప్తారు? మామూలుగా ఫ్రెండ్ లాగా మాట్లాడు, దానికి తప్పుగా ఊహించుకోవడం నీ తప్పు. అది నువ్వు మంచిగా చూస్తే మంచిగా ఉంటావు, చెడ్డ చూస్తే చెడ్డగా ఉంటావు. ఆ మాత్రం లవర్స్ ఎలా అయిపోతావు? నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు వెళ్ళి చూసావా, లేమని మాట్లాడి నువ్వు చేసావా? ఇంత ముందుగా నాన్న అనింది ఇమాన్యుయల్ తో పెట్టుకుంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటుంది అంటున్నారు కదా, దానికి ఏమో అదంటే నాకు తెలియదండి.